హలో ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగానే ఉంటారులేండి. ఎందుకంటే మంచోళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలనుకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే టీకి వెళ్తున్నానండి. మధ్యాహ్నం 12 తర్వాత ఈ టైంలో ఎవడన్నా టీ తాగుతాడా అనుకోవచ్చు. కానీ నేనైతే టీ లవర్ కాబట్టి టైం ఏముండదు, ఏ టైం అయినా టీ తాగుతాను. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ వచ్చాడు, వాడిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. మీకు 7 Roads దగ్గర శ్రీ కృష్ణ వెజ్ ఉంది కదా, అక్కడ మా ఫ్రెండ్ పికప్ చేసుకున్నాను. వాడు అప్పుడు అడిగాను నన్ను, అరే ఈ టైంలో టీ ఏంట్రా భోజనం చేసే టైంలో అంటే, బట్ నేను మాటతో కాకుండా పాటతో చెప్పాను. ఏం పాట అనుకుంటున్నారా? 6ంటికి ఓసారి, 7ంటికి ఓసారి, పావు తక్కువ 10ంటికి ఓసారి, కూర్చుంటే ఓసారి, నించుంటే ఓసారి, ఏమి తోచక పడుకుంటే ఓసారి, కాలు నక్కుతుంటే ఓసారి ఓసారి అని అంటుంటే వాడు, వరే ఆపరా బాబు, ఈ పాట నేను వినలేకుండా కాస్త స్పీడ్గా వెళ్ళు టీ షాప్ దగ్గరికి, టీ తొందరగా తాగుదాం, ఈ ఇంకా ఆపుతావా పాట అన్నాడు. సో నేను కాస్త స్పీడ్ పెంచి తొందరగా వెళ్తూ ఉంటే మేము అనుకున్న టీ షాప్ దగ్గరికి వచ్చామండి. వచ్చేసి ఆపేసాం. ఇక్కడ కాపీ రెండు టీ ఆర్డర్ పెట్టాము. సరే, నాకు ఒకటి చెప్పాలనుకుంటాను. మన ఇంట్లో ఒక పావు లీటర్ పాలు పోసి కావాల్సిన చక్కెర వేసి అది అరిగేంత వరకు మరిగించి ఒక కప్పు నిండా ఇస్తే మనం పట్టించుకోం. ఇక్కడ చూడండి, వాళ్ళు మనకు ఎంత చక్కెర వేస్తారో, అవసరమైన దానికంటే ఎక్కువ వేస్తారో తక్కువ వేస్తారో తెలియదు, గ్లాసులు కడుగుతారో లేదో తెలియదు. బట్ నా లక్ ఏంటంటే ఇక్కడ గ్లాసులు అయితే కడిగారు, నేను చూస్తుండగా కానీ పర్లేదు. ఇంకా అనుకుంటూ ఉంటే ఆయన టీ అట్లా చేసి ఇట్లా చేసి ఏదో నాకైతే టీ అయితే ఇచ్చారు. నా టీ అయితే నా దగ్గరికి వస్తుంది అన్న కప్పు తిప్పుతున్నాడు కదా, అది నాదే వచ్చేసింది. ఫైనల్గా ఈ టీ అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలాసార్లు ఇక్కడ తాగాను, మీరు కూడా ఒకసారి వెళ్ళి తాగండి. ఈ స్టాప్ ఎక్కడుంది అనుకుంటున్నారా? అదే అండి, సాయిబాబా థియేటర్ ఉంది కదా, దాని పక్కన ఉంది. బాగుంటుంది. ఇక్కడ కారం దోశ కూడా